Hi guys, welcome to Greek Chat with Venkatesh. ఇది జరా హట్కే వీడియో, కొంత డిఫరెంట్. ఏం లేదు, మనం ఇప్పుడు చాలా గ్లూమీగా ఉన్నాం గులాబీ టెస్ట్ ఓడిపోయిన తర్వాత. సో వేరే విషయాలు మాట్లాడుతున్నాం. పింక్ బాల్ టెస్ట్ మనం ఓడిపోయాం, బాగానే ఉంది, కానీ ఆ వెన్యూ ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ మోడర్న్ స్టేడియమ్స్ ఇన్ ద వరల్డ్, అడిలైడ్ ఓవల్. ముఖ్యంగా అండర్ లైట్స్, మీకు ముఖ్యంగా ఆ ట్వైలైట్ జోన్ అస్సలు సంజీవేయాలనుకుంటున్నామే, అప్పుడు ఇంకా అందంగా ఉంటుంది ఆ స్టేడియం. చాలా బ్యూటిఫుల్గా అండర్ లైట్స్ చాలా అందంగా కనిపిస్తుంది. ఆ స్టాండ్స్ కూడా, ఆ స్టాండ్స్ మీద ఉన్న రూఫ్ కూడా చాలా అందంగా మనకి కనిపిస్తుంది. అక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, స్టేడియం ఎంత మోడర్న్గా ఉన్నా వాళ్ళ పాత మాన్యువల్ స్కోర్ బోర్డ్ అలాగే వదిలేశారు. పక్కన మీకు జైంట్ ఎలక్ట్రానిక్ స్కోర్ బోర్డ్ ఉంటుంది, కానీ దే ఆర్ స్టిల్ ఆపరేటింగ్ దట్ మాన్యువల్ స్కోర్ బోర్డ్. అంటే అది ఒక రెలిక్ ఆఫ్ ది పాస్ట్గా, ఆ స్టేడియంకి ఉన్న చరిత్ర గుర్తుగా వదిలేస్తారు దాన్ని. దానికి ఆపరేట్ కూడా చేస్తున్నారు, దాంట్లో కూడా స్కోర్స్ డిస్ప్లే అవుతాయి. ఒకప్పుడు మా చిన్నప్పుడు అయితే అవే ఉండేవి, ఈ జైంట్ స్కోర్ బోర్డ్స్ లేవు. దాంట్లో వెతుక్కోవాల్సి వచ్చేది స్కోర్స్, అవి లాస్ట్ బ్యాట్స్మెన్, ఫస్ట్ బ్యాట్స్మెన్ అలాంటివన్నీ ఉంటాయి దాంట్లో. సో ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ స్టేడియం. అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఆ స్టేడియం రూఫ్ మీద ఎక్కి కూడా మీరు మ్యాచ్ చూడొచ్చు. రూఫ్ మీద క్లైమ్ చేసి మీరు మ్యాచ్ చూసే ఒక ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, అక్కడే మొట్టమొదటిసారి అలాంటి ఏర్పాటు జరిగింది. దాని గురించి మన స్పెషల్ కరెస్పాండెంట్ అక్కడ ఉన్న రఘునాథ్, హూ ఈజ్ వాచింగ్ ఆల్ 5 టెస్ట్ మ్యాచెస్, ఇప్పటికి 2 టెస్ట్ మ్యాచ్లు చూశాడు. ఆఫీస్లో అడ్జస్ట్మెంట్ చేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా ఇస్ బిన్ ట్రావెలింగ్. సో ఆల్రెడీ హ్యాస్ వాచ్డ్ ది ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్. పర్త్ వెళ్ళాడు, వెస్ట్రన్ ఆస్ట్రేలియా, సౌత్ ఆస్ట్రేలియా, అడిలైడ్ వెళ్ళాడు. నెక్స్ట్ బ్రిస్బేన్ కూడా రెడీ అవుతున్నాడు. సో అతను 2 వీడియోలు పంపించాడు, చాలా బాగున్నాయి వీడియోస్. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే, రూఫ్ మీదకి వెళ్ళి చూసే ఆ ప్రత్యేకమైన ఏర్పాటు పర్త్లో కూడా ఉంది, కానీ ఇక్కడ మొదట స్టార్ట్ అయింది క్రికెట్ మ్యాచ్లో. సిడ్నీ బ్రిడ్జ్ కూడా మనం చూస్తే అండి, సిడ్నీ బ్రిడ్జ్ కూడా మీరు ఎక్కచ్చు, క్లైంబింగ్, అదొక అడ్వెంచర్ స్పోర్ట్ లాంటి. అలాగే ఇక్కడ రూఫ్ మీద ఎక్కి, అక్కడ కుర్చీలు కూడా ఉన్నాయి, కూర్చుని చూడొచ్చు. అదొక ప్రత్యేకమైన ఏర్పాటు. దానికి సంబంధించి అతను పంపించిన వీడియో దీంట్లో పెట్టాను. రెండో వీడియో ఏంటంటే, ఇట్ ఈస్ అబౌట్ ది క్రౌడ్ రెస్పాన్స్. మీకు పర్త్లో విపరీతంగా క్రౌడ్ వచ్చారు, అడిలైడ్లో రికార్డు సంఖ్యలో వచ్చారు. అడిలైడ్లో ఫస్ట్ డే ఆల్మోస్ట్ 50,000 వచ్చారు, సెకండ్ డే 51,000 52,000 వచ్చారు. సో అక్కడ ఎప్పుడు లేదంత, అంటే 3rd హైయెస్ట్, 5th హైయెస్ట్. అంటే యాషెస్ టెస్ట్కి వస్తారు, కానీ ఒక ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ కూడా యాషెస్ మించిపోయి క్రౌడ్స్ రావడం అనేది. ఈవెన్ 3rd డే రోజున చాలా తక్కువ ఆట జరుగుతుంది. ఇండియా వాజ్ ఆల్మోస్ట్ ఆన్ ద వెర్జ్ ఆఫ్ లూజింగ్ ది టెస్ట్ మ్యాచ్. అయినా కూడా ఒక సెషన్ కంటే వెళ్ళే అవకాశం, అయినా కూడా 30,000 మంది వచ్చి చూశారు. సో ఇండియా ఎంత రెస్పాన్స్ ఉంది క్రౌడ్ టెస్ట్ మ్యాచ్కి. మళ్ళీ అంటే ముఖ్యంగా ఇండియా ఆస్ట్రేలియా, ఇండియా ఇంగ్లాండ్ ఆడుతున్నప్పుడు టెస్ట్ మ్యాచ్లు ఇప్పటికీ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. చాలామంది ఫాలో అవుతున్నారు. క్వాలిటీ టీమ్స్ ఆడతాయి అనేది మరొకసారి ఈ సిరీస్ ప్రూవ్ చేసింది. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, అదే రఘు చెప్పిన దాంట్లో మనం అనుకుంటాం, సరే ఇండియన్స్ మొత్తం అంతా ఉన్నారు, వరల్డ్ వైడ్ ఉన్నారు, వాళ్ళు వచ్చి చూసేస్తున్నారు. ఎక్కడ వెళ్ళినా ఇండియన్స్ కనిపిస్తున్నారు, ఇండియన్ రెస్టారెంట్స్ కనిపిస్తారు వరల్డ్ వైడ్ ఎక్కడికి వెళ్ళినా. ఇండియన్స్ కూడా కుప్పలు తెప్పలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు కదా. రఘు చెప్పింది ఏంటంటే, అక్కడ వచ్చిన క్రౌడ్లో మోర్ దెన్ 50% వాళ్ళు అక్కడ లోకల్స్ ఉన్నారు, వైట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ అవర్ స్టార్స్ లైక్ కోహ్లీ, రోహిత్, పంత్, వీళ్ళందరినీ చూడడం కోసం వాళ్ళు రావడం అనేది మనం చూస్తున్నాం. సో ఇండియన్ క్రికెట్ ప్రస్తుతం అంటే ఇప్పుడు ఏదో కొంచెం లోలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ అనిపించడమే. బట్ స్టిల్ ఇండియన్ క్రికెట్ అన్నా, ఇండియా క్రికెటర్స్ అన్నా కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. మీకు నిన్న మన పేపర్లో కూడా చూస్తుంటారు, పేపర్లో కానీ మీరు వెబ్సైట్స్లో కానీ, ఏంటంటే ఎడ్జ్బాస్టన్ బర్మింగ్హామ్లో జరగబోయే టెస్ట్ మ్యాచ్, 7 నెలల తర్వాత జరగబోయే టెస్ట్ మ్యాచ్కి ఆల్రెడీ టికెట్స్ సేల్స్ ఓపెన్ అయిన, అడ్వాన్స్ టికెట్స్. ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ మ్యాచ్లు, ఆ టెస్ట్ మ్యాచ్కి ఫస్ట్ 4 డేస్కి ఆల్రెడీ టికెట్స్ హావ్ బీన్ సోల్డ్ అవుట్. సో 7 నెలల ముందే సోల్డ్ అవుట్ అయినాయి. 5th డే చేయలేదు, ఎందుకంటే ఎవరికి నమ్మకం లేదు ద్వారా 5th డే వరకు వెళ్తుంది. సో 5th డే అలాగే ఉంది, బట్ 4 days already sold out. So that shows how much interest that is getting generated when India is playing Australia or England. So ఇండియాకి తిరుగు లేదు. మనం ఏదో అనుకుంటున్నాం మన వాళ్ళు బాగా ఆడలేదని. దిస్ phase will go. Definitely our team will come back. On that good note, let us watch the videos, 2 videos sent by Raghu, which are very, very interesting. Over to you, Raghu. Hello everyone. అడిలైడ్ ఓవల్కి వచ్చి రూఫ్ టాప్ గురించి మాట్లాడకుండా ఉండలేం కదా. సో లెట్స్ టాక్ అబౌట్ ద రూఫ్ టాప్ అట్ ది అడిలైడ్ ఓవల్ టుడే.
ఇది నేను గూగుల్ చేసిన ఇన్ఫర్మేషన్ కాదు, నేను ఇప్పుడే స్టాఫ్తో వెళ్ళి మాట్లాడేసి వస్తున్నాను. అండ్ దే గేవ్ మీ సమ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. 2016లో దీన్ని స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే ఫస్ట్ టైం ప్రపంచంలో ఎవరైనా గ్రౌండ్లో స్టేడియం పైన మాన్యుమెంట్ పైనుంచి జనాలకి యాక్సెస్ అలౌ చేసి కింద గ్రౌండ్లో ఆట కానీ ప్రొసీడింగ్స్ కానీ చూపించడం అనేది ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. $120 టికెట్ నార్మలీ ఫర్ అడల్ట్స్. బేసిక్ కండిషన్స్ ఏంటంటే మీరు 120 సెంటీమీటర్స్ కన్నా ఎత్తుండు, అలాగే 6 months ప్రెగ్నెన్సీ కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు మెడికల్ రీజన్స్ కోసం అలౌ చేయరు. బారింగ్ దాట్ ఎనీ అదర్ మెడికల్ కండిషన్స్ ఆర్ జనరలీ ఓకే. మీకు డయాబెటీస్ లాంటి ఇతరత్ర కండిషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి మెడికల్ ఫార్మ్స్ ఇస్తారు, అది ఫిల్ చేసేస్తే దే విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. అలాగే ప్రొటెక్టివ్ గేర్ పెట్టుకొని ఉంటారు, మనం కూడా ప్రొటెక్టివ్ గేర్ పెట్టుకొని వెళ్ళాలి, వాళ్ళు కూడా ట్రైన్ స్టాఫ్ ఉంటారు కాబట్టి జనరల్గా ఇట్ ఈస్ కన్సిడర్డ్ వెరీ సేఫ్. ఇంకా టూర్ బై ఇట్ సెల్ఫ్కి వస్తే ఇట్స్ అ 90-minute ప్రోగ్రామ్. 90-minute వాక్, సిట్ అండ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారంట. ద డిఫరెన్స్ బిట్వీన్ అడిలైడ్ ఓవల్ అండ్ పర్త్ స్టేడియం ఈస్, పర్త్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఉంది. ఐ మీన్ లైక్ అక్కడ కూడా జనాలు నిలబడి చూడడం నేను గమనించాను. ద డిఫరెన్స్ బిట్వీన్ అడిలైడ్ ఓవల్ అండ్ పర్త్ ఆప్టస్ ఈస్, ఇక్కడ మనం కూర్చొని సీటింగ్ అరేంజ్మెంట్స్తో పాటు కూర్చొని మ్యాచ్ చూడొచ్చంట. పర్త్లో మాత్రం మనం నిలబడి మాత్రమే చూడొచ్చు, కొంచెంసేపు చూస్తాము, మళ్ళీ హీట్ వచ్చేసేసరికి మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాం. అడిలైడ్లో కూర్చొని చూసే ప్రొవిజన్ ఉంది. లోపల నుంచి యాక్సెస్ ఉంటుంది పైకి, లిఫ్ట్లో లెవెల్ 4 దాకా వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్తారంట. మోస్ట్లీ ఇయర్ అంతా ఉంటుంది, బారింగ్ క్రిస్మస్ అండ్ గుడ్ ఫ్రైడే ఆపరేషనల్గా అయితే ఉంటుంది. కానీ క్రికెట్ సీజన్ వీళ్ళకి ప్రైమ్ టైమ్ సీజన్ వీళ్ళకి. ఎన్ని మ్యాచెస్ ఉంటే ఎంతమంది పబ్లిక్ వస్తే అన్ని టూర్లు వాళ్ళు ఫ్లెక్సిబుల్గా పెట్టుకుంటారంట. వింటర్లో తక్కువ ఉంటాయి, ఆబ్వియస్లీ సమ్మర్లో ఎక్కువ ఉంటాయి. దెర్ ఇస్ అ కన్సిడరేషన్ ఫర్ ఎ సిమిలర్ థింగ్ టు బి డన్ ఇన్ మెల్బర్న్ ఆల్సో అంటున్నారు. ఇండియాలో కుదురుతుందా? డిపెండ్స్ ఆన్ అవర్ డిసిప్లిన్. మనకి స్టేడియంస్ ఉన్నాయి, వాన్ఖడే కానీ లేకపోతే మన అహ్మదాబాద్ గ్రౌండ్లో కానీ ఆ స్ట్రక్చర్ ఉంది. కానీ చాలా హై రిస్క్ యాక్టివిటీ కాబట్టి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సేఫ్టీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ ఉండదు. ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కానీ, డిసిప్లిన్ కానీ, ట్రైనింగ్ విషయంలో వాళ్ళ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ టెస్టింగ్ విషయంలో అబ్సల్యూట్లీ నాన్ నెగోషియబుల్గా ఇక్కడ ఉంటారు కాబట్టి దే కెన్ గెట్ అవే విత్ దాట్ ప్రాపర్లీ. మన దగ్గర ఇట్స్ లిటిల్ డిఫికల్ట్. ఈరోజు ఆస్ట్రేలియాలో ఇండియన్ క్రికెటర్స్ అండ్ ఇండియన్ క్రౌడ్స్ ఇంపాక్ట్ ఎంత ఉంది అనే విషయం మీద మాట్లాడతాం. మీరు పర్త్ టెస్ట్లో గమనించండి, ఫస్ట్ డే 33,000, సెకండ్ డే 36,000, దేర్ అబౌట్స్. 2 రోజుల్లో కలిపి దాదాపు 70,000 క్రౌడ్ వచ్చారు. అడిలైడ్ ఓవర్లో ఫస్ట్ డే 94% కెపాసిటీ, 94% కెపాసిటీ ఆఫ్ 53,500 గ్రౌండ్. 50,000 పైగా జనాలు వచ్చారు నిన్న. ఇది ఆషామాషి విషయం కాదు. ఈవెన్ మన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్కి మెల్బర్న్లో 1,10,000 కెపాసిటీ ఉన్న గ్రౌండ్లో ఒక 60,000-65,000 వస్తారు. అంటే ఇట్ ఇస్ స్టిల్ 60% దేర్ అండ్ దేర్ అబౌట్స్. నార్మల్గా అయితే ఆస్ట్రేలియాలో మన ఇండియన్స్ ప్రపోర్షన్ ఎక్కువ ఉంటుంది మ్యాచ్ చూడడానికి వచ్చినప్పుడు. అడిలైడ్లో నేను నిన్న గమనించాను, మోర్ దాన్ హాఫ్ తెల్లవాళ్ళు ఉన్నారు, ఆస్ట్రేలియన్ లోకల్స్ ఉన్నారు. ఇండియన్స్ కూడా లేకపోలేరు, కానీ ఆస్ట్రేలియన్స్ ఎక్కువ ఉన్నారు. ఇన్ సేయింగ్ దాట్ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము విరాట్ కోహ్లీని చూడడానికి వచ్చాం, రిషబ్ పంత్ని చూడడానికి వచ్చాం, బుమ్రాని చూడడానికి వచ్చాం, రోహిత్ శర్మని చూడడానికి వచ్చాం. అది ఎంత బాగుందంటే, ద ఇండియన్స్ ఆర్ డ్రాయింగ్ ది ఆస్ట్రేలియన్ క్రౌడ్స్ టు ద గ్రౌండ్స్ అండ్ టు ది ఎక్స్టెంట్ వేర్ ఎవరు సీట్లు వదలట్లేదు. ఇది ఆషామాషి విషయం కాదు. దట్ షోస్ మన ఇండియన్స్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అసలు ఈ మొత్తం క్రికెట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఈకో సిస్టమ్ ఇన్ ఆస్ట్రేలియాకి మన వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అన్న విషయం తెలుస్తుంది. పెద్ద తమాషా ఏంటంటే, పర్త్లో నేను చూశాను, నేను పర్టికులర్గా గమనించాను, నేను ఫుడ్ సెంటర్స్లో వడాపావ్, పులిహోర, పప్పు, ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ స్పెషల్ కౌంటర్స్లో దొరికాయి. నిన్న అడిలైడ్లో నేను చూశాను, నిన్న అడిలైడ్ ఓవర్లో నేను ఏం గమనించానంటే, ఓవర్స్ మధ్యలో లేకుంటే చిన్న చిన్నగా బ్రేక్స్ ఉన్నప్పుడు యు ఆర్ గెటింగ్ దీస్ పంజాబీ సాంగ్స్ యాజ్ డీజేస్. 1-2 తెలుగు ఐటమ్ సాంగ్స్ హిందీలో ట్రాన్స్లేట్ చేయబడిన సాంగ్స్ అవి ప్లే చేస్తున్నారు. ఐఎమ్ లైక్, మన వాళ్ళు ఇంత ఆవహించి ఉన్నారా అనిపిస్తుంది.
ఇజంట్ ఇట్ రిమార్కబుల్? వరల్డ్ క్రికెట్ మొత్తంలో ఐసీసీకి మ్యాక్సిమం కాంట్రిబ్యూట్ చేసేది ఇండియన్ క్రికెట్, అది అఫీషియల్ టర్మ్స్లో. ఆన్ అ డైలీ బేసిస్ రియల్ టైం చూడండి మీరు, గ్రౌండ్లో వచ్చేవాళ్ళలో ఇండియన్స్. ఇప్పుడు నాలాంటి టూరిస్టులు ఉన్నారు హూ కమ్ టు ఆస్ట్రేలియా ఫర్ క్రికెట్. ఇండియన్ ఒరిజిన్ వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ మనం ఎక్కువ ఉన్నాం. తర్వాత ఇండియన్ ఫుడ్స్, ఇండియన్ ప్రోడక్ట్స్, ఇంత కాంట్రిబ్యూట్ మనం చేస్తున్నప్పుడు వై షుడ్ బి నాట్ హ్యావ్ ద సేమ్? మైట్ ఈజ్ రైట్ అంటారు. ఒకనొక కాలంలో ఇండియా అంత ఫైనాన్షియలీ స్ట్రాంగ్ లేనప్పుడు, లేకపోతే ఇతరత్ర మనకు అంత పవర్ లేనప్పుడు, నాకు బాగా గుర్తు 1996లో మనం ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు చలికి వేళ్ళు పనిచేయకుండా వార్మర్స్ ఇవ్వండి అని మన వాళ్ళు వేడుకుంటే ఇంగ్లాండ్ బోర్డు వాళ్ళు ఒప్పుకోలేదు. అది అప్పట్లో వాళ్ళ అధికారం నడిచింది, వాళ్ళు ఒప్పుకోలేదు. ఆస్ట్రేలియా విషయానికి వస్తే 1991 నుంచి 1999 దాకా మనని ఆస్ట్రేలియా హోస్ట్ చేయలేదు టెస్ట్ సిరీస్కి. ఎందుకు అంటే దేనికి రీజన్ మా ఇష్టం. అప్పట్లో వాళ్ళ హయాం నడిచింది, వాళ్ళు చెల్లించుకున్నారు. బికాస్ దే హ్యాడ్ ద మనీ పవర్, దే హ్యాడ్ ద మసిల్ పవర్, దే వర్ ఏబుల్ టు డూ ఇట్. ఇప్పుడు మన హయాం నడుస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? అలా అని చెప్పి మనం ఏదైనా పచ్చిగా తొక్కేసుకుంటూ ఏదైనా రాక్షసత్వంగా చేస్తున్నామా? ఏం చేయట్లేదు కదా. నేను ఒకసారి రీసెంట్గా మన వెంకటేష్ సార్ని అడిగాను, మన స్టార్ పర్ఫార్మెన్స్ ఒక కోహ్లీ, ఒక రోహిత్ శర్మ కన్సిస్టెంట్గా ఫెయిల్ అవుతున్నప్పుడు వాళ్ళు ఇంకా తక్కువని వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా సార్, ఎందుకు ఇంకా డ్రాగ్ అవుతున్నారని. అప్పుడైనా అన్నారు, దీస్ ఆర్ ద ఫేసెస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. రఘు, క్రికెట్ని గ్లోబలైజ్ చేయాలన్నా, కమర్షియల్లీ స్ట్రాంగ్ చేయాలన్నా ఒక కమర్షియల్ ఫేస్ ఉండాలి, ఒక సేల్స్ బాయ్ టైప్ ఇది ఉండాలి. వీళ్ళు వస్తేనే కదా క్రౌడ్ వస్తారా అని. నేను యాక్చువల్లీ అప్పుడు కన్విన్స్ అవ్వలేదు. కానీ నిన్న వీళ్ళు గ్రౌండ్లో ఆస్ట్రేలియన్ పబ్లిక్ మాట్లాడుతున్నప్పుడు నాకు అది కరెక్టే అనిపించింది. సో సార్ మీరు మళ్ళీ గెలిచారు ఇక్కడ. సో ఇన్ సేయింగ్ దట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ మన ఇండియన్స్ ఇంతగా కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఫైనాన్షియలీ కానీ ఇతరత్ర కానీ ఫీల్డ్లో ఎన్విరాన్మెంట్ కానీ ఇంత చేస్తున్నప్పుడు ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రాంగ్ ఫర్ ఇండియన్స్ టు హ్యావ్ ఏ స్ట్రాంగ్ హోల్డ్ ఆర్ సమ్ సే ఇన్ డిసైడింగ్ ద మ్యాటర్స్ ఆఫ్ వరల్డ్. మీరేమంటారో చెప్పండి.